పురపోరులో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ నుంచి కమలం దండు మొత్తం దిగినా ఫలితం శూన్యమే అయింది. ఆఖరుకు కాంగ్రెస్ తో అనైతిక పొత్తు పెట్టుకున్నా సరే లాభం లేకుండా పోయింది. అసలు ప్రజలు కాషాయ పార్టీని పట్టించుకోవడం లేదని తేలిపోయింది. ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ నామమాత్రపు పార్టీయే తప్ప ప్రధాన పార్టీ కాదనే విషయాన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో భవిష్యత్తు తమదేనంటూ కూడా బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలన్నీ గప్పాలేనని తేలిపోయాయి. మున్సిపల్ ఎన్నికల్లో పల్లెల్లో ఉనికేలేని బీజేపీ ఇప్పుడు పట్టణాల్లోనూ గల్లంతైంది. పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టు ఉంటుందనే వాదనలను తాజా ఫలితాలు పటాపంచలు చేశాయి. కాంగ్రెస్ తో అనైతిక పొత్తు పెట్టుకున్నా, ఢిల్లీ నుంచి దండును దించినా సరే ఇవేవి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గట్టెక్కించలేకపోయాయి. రాష్ట్రంలో 5 కార్పొరేషన్లు, 70 మున్సిపాలిటీలో గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీని కూడా సంపూర్ణ మెజార్టీతో గెలుచుకోలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 2 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఆ మార్కును కూడా అందుకోలేకపోయింది. వార్డుల్లోనూ ఓటమి పరంపర కొనసాగించింది. మొత్తం 2581 వార్డులకు గాను 258 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు అతి కష్టంపై గట్టెక్కారు. 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలుచుకోలేక ఖాతా తెరవలేదు. మున్సిపల్ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరహాలో ప్రచారం చేసింది. ఢిల్లీ నుంచి పెద్ద దండునే దింపింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లార్, ఎంపీ నవనీత్ కౌర్, ఢిల్లీ సీఎం రేఖా శర్మ, అశోక్ పర్మామీను, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలతో పాటు రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. నితిన్ నబీన్ ప్రచారం చేసిన బూత్పూర్లో 10 వార్డులకు గాను 2 వార్డుల్లో విజయం సాధించింది. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను ఒకే ఒక వార్డులో గెలిచింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సిర్పూర్ కాగజ్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించిన ఫలితం శూన్యం. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో ఒక్కదాన్ని గెలవలేకపోయింది. సిర్పూర్ కాగజ్ నగర్ లో 30 వార్డులకు గాను 5 వార్డులతోనే సరిపెట్టుకున్నది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రచారం చేసిన జిల్లాల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కరీంనగర్, నిజామాబాద్ మినహా ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని బల్దియాలో ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. మేడ్చల్, మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలలో ఘోర ఓటమిని చవిచూసింది. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని ఊదరగొడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను సైతం జనం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఇలాకాలోని నిర్మల్ మున్సిపాలిటీలో 42 స్థానాలకు గాను 13 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలో 36 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే గెలుపొందింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు చెందిన కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 30 స్థానాలకు గాను బీజేపీ 5 స్థానాల్లోనే గెలిచింది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఎదురుగాలి తగిలింది. మొత్తం 40లో బీజేపీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. బైంసా మున్సిపాలిటీలో ఉన్న 28కి కేవలం 6 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఫలితాలే ప్రజలు బీజేపీని విశ్వసించడం లేదనేందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు దెబ్బ కొట్టడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ అనైతిక పొత్తు పెట్టుకున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ 2 పార్టీల అనైతిక బంధం పెట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బీజేపీని బలోపేతం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మీటింగ్లు పెట్టి బీజేపీ వాదనలు ఉన్నాయి. పరస్పర అంగీకారంతో అభ్యర్థులు నిలిపారనే విమర్శలున్నాయి.
బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్న చోట ఈ రెండు పార్టీలు కుమ్మక్కై ఓట్లు చీల్చాయని చెబుతున్నారు. ఇందుకు కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గాలివాటపు గెలుపుతో జబ్బలు చర్చుకున్న బీజేపీకి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో వాస్తవం బోధపడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు ఎక్కువ గెలవడం యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప అదేదో స్టాండర్డ్ గెలుపు కాదనే అభిప్రాయాలున్నాయి. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు, ఫలితాలు రాష్ట్రంలో బీజేపీ వాస్తవ పరిస్థితిని బయటపెడుతున్నాయి.